వాతావరణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూసినా ఒకవైపు బాడు పగిలే ఎండలు వడగాల్పులు మరోవైపు చెమటలు కక్కేలా ఉక్కపోత ఇది రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణ పరిస్థితి. ఇక రాష్ట్రంలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ సీజన్లో ప్రస్తుతం నమోదు కావాల్సిన సాధారణ సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రాంతాల్లో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. రానున్న 3 రోజులు ఇదే తరహాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జూగులాంబ, గద్వాల, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ జిల్లాలో, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాలో నేటి నుంచి 30 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆయా రాజ్ జిల్లాలోని పలు జిల్లాల్లో తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.4, నల్గొండ జిల్లా మాగుడుపల్లిలో 45.3, ములుగు జిల్లా మల్లూరులో 45.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బ్రేకింగ్ చూస్తున్నాం. వాతావరణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకవైపు మాడు పగిలే ఎండలు వడగాల్పులు మరోవైపు చెమటలు కారేలా ఉక్కపోత వస్తుంది. ఇది రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు ఉక్కిరిబిక్కిరి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఎండలు బెంబేలెత్తుతున్నాయి. ఇక ఈ సీజన్లో ప్రస్తుతం నమోదు కావాల్సిన సాధారణ సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటింది. రానున్న 3 రోజులు ఇదే తరహాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జూగులాంబ, గద్వాల్, అదేవిధంగా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాలకు నేటి నుంచి 30 వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ఆయా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఇక రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.4, నల్గొండ జిల్లా మాగుడుపల్లిలో 45.3, ములుగు జిల్లా మల్లూరులో 45.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది.